అందరూ తలలో వచ్చినట్లయితే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాప్రభుడానికి స్తోత్రాలయ్యా. విలువైన నీ మాటలను మేము వినబోచుండగా వినగల చెవి గ్రహించగలిగిన మనసు నాకు మాకు దయచేయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయాలి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీరధారి అయిన దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి రాయబడినటువంటి మాటలు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన రోదన చేశాడు, ఈ భూమి మీద కన్నీళ్లు విడిచాడు, ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు, అలాగే భయభక్తులు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సైతము ఆయన మరణము నుండి తప్పించగలిగినటువంటి ఆయనకు ఇవన్నీ చేశాడు. ఈ రోజున మనల్ని రక్షించగలిగినటువంటి ఆయన్ని మన బాధలు, మన శ్రమలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మనలేమి, మన ఆపద, మన వ్యాధి బాధలను తీసివేయగలిగిన వానికి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? మహారోధన చేస్తున్నామా? మహా అయితే మనకున్న కష్టాలను బట్టి కన్నీళ్ళు మాత్రం వస్తాయి, కష్టాలను బట్టి. అంతేగాని ఆత్మతో నింపబడినప్పుడు వచ్చేటువంటి కన్నీరు మాత్రం అవి కాదు. ఇంట్లో ఉన్న బాధలను బట్టి, ఒంట్లో ఉన్న బాధలను బట్టి కన్నీళ్ళు వస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక బాధ ఉంది. సరే, మాకేమీ లేదయ్యా, మేము బాగున్నాము అనుకుంటే ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడికి తెచ్చాడా లేదా? మన దారిని మనం కరెక్ట్గా వెళ్తున్నా కానీ ఎదుటివాడు కరెక్ట్గా వస్తాడా? ఒకసారి మా ఊరు యెహోషువ గారు ఒక యాక్సిడెంట్ చేశాడు. బండి పగిలిపోయినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. నీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల నాకేదన్నా జరిగితే నా భార్య బిడ్డలు ఏమవుతారు అన్నారు. వాడు పట్టుకున్నది అదే, పోనీరా బాబు అంటే, అన్న అది కాదన్నా, నేను నా దారి నేను చక్కగా వెళ్తున్నాను అన్నా. అసలు భలే ర్యాష్గా వచ్చాడన్నా, భలే ఫాస్ట్గా వచ్చాడన్నా అని పట్టుకున్నాడు. నిజంగా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ మనంతటికి మనం ఒక పక్కగా వెళ్తున్నా కానీ ఎవరో ఒకరు ఫాస్ట్గా వచ్చే అవసరాన్ని బట్టు, ఇంకో దాన్ని బట్టు తాగి కొంతమందిని దోలుతారు, ఫాస్ట్గా దోలటం కొంతమందికి అలవాటు, లేదా ఏదైనా పని ఉండి తొందరగా వెళ్ళటం అలవాటు. ఆ ప్రయాణంలో ఎదుటివాడు చక్కగా రాకపోతే చక్కగా వెళ్తున్న మనం కూడా దాటిపోతాం. అలాంటి పరిస్థితుల నుంచి కూడా జీవం కలిగిన దేవుడు మనల్ని కాపాడి సజీవులుగా క్షేమంగా ఇక్కడ కూర్చోబెట్టాడుగా. అందును బట్టైనా మనం ప్రార్థన చేయాలిగా. చేయాలా వద్దా? ఈరోజు దేవుడు మనందరి జీవితాల్లో, మన ప్రయాణములో, ఈ లోక ప్రయాణములో, జీవిత ప్రయాణములో క్షేమాన్ని అనుగ్రహించునుగా. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇది మొదలు నిరంతరం
నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో జరిగే పరిస్థితులు కానీ, ఉద్యోగ వ్యాపారాల్లో జరిగే పోరాటాలు కానీ, చదువుల కోసం పడే కష్టం కానీ, నువ్వు ఏం చేసినా అదొక ప్రయాణమే నీ జీవితంలో. ఆ ప్రయాణంలో దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మనల్ని కాపాడును గాక. జాగ్రత్తగా ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభువు కొన్ని జీవితాలను అయోమయ స్థితిలోకి తీసుకెళ్తున్నట్లుగా అనిపించింది. మా బ్రతుకులకి ఇక దారి కనపడతలేదని అనిపించింది. కానీ దేవుడు కరెక్ట్గానే నడిపిస్తాడన్న సంగతి మాత్రం గ్రహింపరాదు. మీకు నేను ఒక మాట గుర్తు చేస్తాను. వైకుంఠపురంలో ఉన్న చర్చి విషయం అయ్యి వాదన జరుగుతున్న సమయంలో ఆ చర్చిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పంచుకోమని చెప్పాడు. ఇక్కడికి వచ్చి దేవుడు మందిరం వేయమంటే వేశాడు. ఈ మందిరాన్ని తీసేయమని చెప్పి ఎవరైతే ఏర్పించారో వాళ్ళే నా మీద పోరాటానికి ప్రారంభించారు. నా పరిస్థితికి ఎట్లా ఉంటుందో చూడండి. ఉన్న మందిరము పోయింది. ఈ మందిరం వేస్తేనేమో దీని మీదకి శత్రువులతో, ఎవరైతే నాకు సహాయకులుగా నిలబడ్డారో వాళ్ళే నాకు శత్రువులు అయ్యారు. తెల్లారితే వచ్చేస్తారు ఈ మందిరం తీసేయడానికి కానీ, మందిరం స్వాధీనం చేసుకోవడానికి కానీ. ఏం చేయాలో తెలియట్లా, అయోమయ స్థితి. ఆ రోజునప్పుడు రాజేష్ నా పక్కన ఉన్నాడు, నరసింహరావు అనే వ్యక్తి నా పక్కన ఉన్నాడు. ప్రభువా, సేవకు పిలిచావు, నా పరిచర్య చేయమన్నావు, నీ తండ్రి కంటే ఎక్కువగా నేను బలపరచి వాడుకుంటానన్నావు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరమును మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసినట్లుగానే 200 మంది సంఘాన్ని చేసావయ్యా. ఉన్న సంఘాన్నేమో అక్కడ వాళ్ళకి ఇచ్చేయమన్నావు. ఇక్కడ దారి చూపించేవి అనుకుంటే ఇక్కడ వేస్తేనేమో ఎవరైతే నాకు సపోర్ట్గా నిలబడ్డారో వాళ్ళే తెల్లారే పట్టుకొచ్చి దీన్ని స్వాధీనపరచుకోబోతున్నారయ్యా అని నాకేం అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనలు సతమతం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే సపోర్ట్ వచ్చింది. వాళ్ళే మనకంటే ఎక్కువ సపోర్ట్ చేయించుకోగలుగుతారు అధికారులతో. కానీ ఏదైనా వాళ్ళకి తెలిసి నాకు తెలియదు. అలాంటి సమయంలో 250 రూపాయలు పెట్టి అప్పట్లోనే పెద్ద కొబ్బరి నూనె డబ్బా మోచేయాలి. కొబ్బరి నూనె డబ్బా కూడా ఇదే శుక్రవారం, ఈరోజు శుక్రవారమేగా, ఇదే శుక్రవారం తెల్లవారులు ప్రార్థన చేస్తానే ఉండాలి. కొబ్బరి నూనె డబ్బాకి రాజేష్ నరసింహరావు అట్లానే కూర్చొని ఉంటారు. తెల్లవారులు ప్రార్థన చేస్తున్నారు. కావాలంటే మీరు అడగండి, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె డబ్బా ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనె డబ్బాని ఆ మందిరంలో ఉన్న స్థలం ఎంత పెట్టుకుందో ఆ స్థలమంతా పోసి ఒకే ఒక మాట చిన్న ప్రార్థన చేసే చివరికి, అయ్యా పని మీది, ఫలితమో నీది, నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టిన వాడివి నీవి, నేను సువార్త ప్రకటించమని సేవకుడిగా నన్ను పిలిచింది నువ్వు, ఈ స్థలంలో మందిరమేమని చెప్పింది నువ్వు, ఈ స్థలాన్ని అయితే ఇప్పుడు నేను కాపాడలేనయ్యా, నా వల్ల కాదు. కాబట్టి ఈ స్థలాన్ని నువ్వే కాపాడాలి. కానీ తెల్లవారులు ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనె ఆ మందిర స్థలమంతా చల్లి నేను వెళ్ళిపోయి పడుకున్నాను. జరిగిన అద్భుతం ఏంటంటే, వాడేసుకున్న స్థలం ఈ స్థలం కూడా దేవుడు మనకి ఇచ్చేసాడు. అంటే నేను మీకు ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, మీ జీవితాల్లో జరగని కార్యాలు ఉన్నాయనుకోండి, ఇక మనము గట్టెక్కలేమో అనుకున్న పరిస్థితులు ఉన్నాయనుకోండి, నీ భర్త ద్వారా రావచ్చు బాధలు, లేకపోతే నీ అయిన వాళ్ళ ద్వారా రావచ్చు బాధలు, నీ స్నేహితుల వల్ల రావచ్చు బాధలు, లేకపోతే నీ వ్యాపార ఉద్యోగాల వలన రావచ్చు నీ బాధలు.
ఈ బాధలు తట్టుకోలేక అయోమయ స్థితిలో నువ్వు ఉండామేమో. ఈరోజు నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, నీ జీవిత ప్రయాణములో కానీ ఈ లోక ప్రయాణంలో కానీ నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడును గాక. దీనికి కేవలం ఒకటే ఆయుధము, ఒకటే మార్గము, అదే ప్రార్థన. ఆ ప్రార్థననే దేవుడు మనకి మాదిరిగా చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణాలు రక్షించగలిగినటువంటి తన తండ్రికి ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ ఆయనను మరణము నుండి తప్పించగల వారికి ప్రార్థనలు చేశారంట. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఈరోజు మన ఆలోచనలు, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేస్తాం కానీ మళ్ళీ మాకేంది ప్రభువా ఈ కర్మ అని మాట్లాడతాం. ఏంది? ఏ విషయం అయితే మనం ప్రార్థన చేస్తామయ్యా ఈ కష్టం తీసేయని ప్రార్థన చేస్తాం. దేవుడు కష్టం తీసేస్తానని చెప్తాడు. వాక్యం ద్వారానో, కళల ద్వారానో, దర్శనం ద్వారానో నిన్ను బలపరుస్తాడు. కానీ మరలా వాటన్నిటిని పక్కన పెట్టి యథాస్థితికి వచ్చేస్తాం. మనుషుల మీద ఆధారపడిపోతాం. ఈరోజు నేను అలాంటి వ్యక్తులను, అలాంటి ఒక గుంపును, అలాంటి ఒక ప్రజల సమూహాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, చూపిస్తాను. ఒక జార్జి ముల్లర్ అనే ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆయన ఏ విషయాలైతే ప్రార్థన చేయాలనుకుంటాడో ఆ విషయాలన్నీ పుస్తకంలో రాసుకుంటాడంట, ప్రార్థన చేస్తాడంట. ఆ విషయాలన్నింటిని బట్టి ప్రార్థన చేస్తాడంట. ఆ విషయాలు జరిగినప్పుడల్లా 3 రోజులకో వారం రోజులకో ఏదన్నా ఒక విషయం జరిగింది అనుకోండి, ఆ విషయాన్ని టిక్కు కొట్టుకుంటాడు. అంటే ఇది దేవుడు నెరవేర్చాడు, ఇది దేవుడు చేశాడు, ఇక చేయాల్సినవి ఇవి అని టిక్కు కొట్టుకుంటాడంట. ఈరోజున మన జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి ఏదైనా అడుగుతున్నావు అంటే ఆ అడిగినది దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, సమకూర్చినప్పుడు ఆ విషయాన్ని బట్టి ఇక నువ్వు మర్చిపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోవడం అంటే ఇక దీని గురించి నాకు బాధ లేదు, నా దేవుడు చేసేసాడు కార్యము అని. చాలా మంది కార్యం జరిగినా కానీ అనుమానంతో, అవిశ్వాసంతో ఉంటారు. ఇప్పుడు ఒక రోగం ఉందనుకోండి, డాక్టర్ల దగ్గర కాని పని అభిషేకం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా దేవుని కార్యం జరిగింది అనుకోండి, బాగుపడ్డారు అనుకోండి. కానీ వాళ్ళు అప్పటికి బాగుంది కదయ్యా మళ్ళీ రాదంటారు. ఇలాంటి అవిశ్వాసము చాలా మందిలో ఉంటుంది. చూడండి, నేను మీకు ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. నేను చదువుతాను అక్కడ. ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రము వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి దేవుని బిడ్డలారా. వీళ్ళు ఇశ్రాయేలీయుల ప్రజలు వాగ్దాన భూమికి వెళ్తున్న సమయంలో వీళ్ళు ఎక్కడ చిక్కుకుపోయారంట? అరణ్యంలో చిక్కుకుపోయారు. ఇంకొకటి ఎదురు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము, ఒకవైపు అరణ్యం, చుట్టూ ముట్టేశారన్నమాట. ఎటు వెళ్ళే అవకాశం కానీ మార్గం కానీ లేదు. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేశారో 10వ వచనాన్ని చూడండి. ఫరో సమీపించి చూడగా ఇశ్రాయేలీయులు
సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఇశ్రాయేలీయుల ప్రజలైన వారిని ఇటు అరణ్యము, ఇటు సముద్రము, ఇటు ఫరో సైన్యం చుట్టుముట్టేశారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కలిసి ఏం చేశారు? యెహోవాకు మొరపెట్టారు. ఏమని మొరపెట్టారయ్యా? మమ్మల్ని పాలు చెరువులు ప్రవహించే దేశానికి తీసుకెళ్తారన్నావు, సముద్రం మీద మీకు తీసుకొచ్చి నిలబెట్టావు. అసలు సముద్రాన్ని దాటుకొని మేము ఏ లెక్కన ఇటువైపు వెళ్తాము, ఏ లెక్కన మేము వాగ్దాన భూమికి వెళ్తాము? మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని తీసుకెళ్తానండి అక్కడికి. మేము ఇప్పుడున్న పరిస్థితి, మేము ఇప్పుడున్నటువంటి స్థలం ఏంటది? అయోమయం, అర్థం కాని పరిస్థితి. యెహోవాకు మొర్ర పెట్టారు, ప్రార్థన చేశారు. దేవుడు మోషేతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు, నేను చేస్తానని చెప్పాడు. ఈ రోజున ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడే మన వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాడు. కొన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోవాలని కొన్ని విషయాలై మనం ప్రార్థన చేశాం. ప్రార్థనకి జవాబుగా దేవుడు నీకు ఆ కార్యాలు జరిగిస్తానని మాటిచ్చాడు. మాటిచ్చిన తర్వాత నువ్వు అడిగినటువంటి సమయము, దేవుడు చేసి కార్యం చేసేటువంటి సమయము మధ్యలో ఉండే, ఆ మధ్యలో ఉన్నటువంటి సమయము నువ్వు పరీక్షించబడే సమయం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ఏ విషయమై చేసావో, దేవుడు ఏ విషయమైనా చేస్తానని నీకు మాటిచ్చాడో, ఆ మాటకి నువ్వు అడిగిన దానికి మధ్యలో ఉన్న సమయం ఉందే, అది నీ పరీక్షా కాలం, అది నీ పరీక్షా సమయం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే దేవుని మీదే మరలా మనము నిందలు వేస్తాము, దేవుని మీదే ఏడుస్తాం. పని అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, 11వ వచనం జరుగుతుంది. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయునేలా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఎంత అబద్ధంగా మాట్లాడుతున్నారో, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో మీరే మనమే ఆలోచన తీసుకోవాలి. ఏంటయ్యా అన్యాయం అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి మొర, వీళ్ళు ఏడ్చినటువంటి ఏడుపులు, వీళ్ళు వేసినటువంటి కేకలు దేవుడు విని వీళ్ళ కొరకు దిగి వచ్చాడా లేదా? మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించయ్యా అని బ్రతిమలాడారా లేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులకు మీరు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దాన భూమికి మమ్మల్ని చేర్చయ్యా అని చెప్పి వీళ్ళందరూ ఏడ్చిన వాళ్ళే, వీళ్ళందరూ మొరపెట్టిన వాళ్ళే. దేవుడు ఒక అడుగు ముందుకేసి వీళ్ళు కనీసం కడుపు నిండా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళు పెట్టనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకొని అని ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, బలిమి చేత బయటకు వచ్చారు, అంటే బలంగా బయటకు వచ్చారు. ఎలా, ఏ విషయంలో బలం అంటే బంగారముతో, బహుమానాలతో బయటకు వచ్చారు. ఐగుప్తీయులే ఇశ్రాయేలీయులు ఏది అడిగితే అది ఇచ్చేసి ముందు మా దేశంలో నుంచి పొండిరా బాబు అని చెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఇవన్నీ మర్చిపోయి, దేవుని వాగ్దానాలు మర్చిపోయి, ఏడ్చి ప్రార్థన చేసి కేకలేసి మొరపెట్టినటువంటి పరిస్థితులన్నీ మర్చిపోయి ఏమంటున్నారు? మళ్ళీ మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఎక్కడికి తెచ్చారు. అమ్మ నిజం చెబుతున్నారు, ఈ రోజుల్లో మనుషుల తత్వాలు ఇవే. దుర్మార్గమైనటువంటి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ తిరిగి మనల్ని తేలిగ్గా మాట్లాడేస్తారు.
మంచి చెడు అనేదే వాళ్ళకి తెలియదు. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే లోకానుసారంగానే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించాను. అటువలనే వీరులు కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మహాత్ములు అంటే గాంధీ గారు కాదు. మహిమతో ఉన్నవారు అభిషేకం పొందుకున్నటువంటి వారు అని అక్కడ నీకు బ్రాకెట్లో ఉండింది. మహిమలో ఉన్నవారు అని, మహిమతో ఉన్నవారు అని. అంటే వారు దైవజనుడు అన్నా అవని, లేదా దేవుడు అన్నా అవని. నా బతుకు ఇంతే అని తెలుసుగా. ఏంటది? నా బతుకు ఇంతే అని తెలుసుగా. మళ్ళీ మమ్మల్ని అడగటం దేనికి? మనం అడగకపోయినా అడగటం దేనికి అంటారన్నమాట. అది ఎంత దుఃఖపరిచిందంటే, నేను సేవలో కొత్తగా వచ్చిన సమయంలో మా పెద్ద అన్నాయి రవీంద్ర అన్నాయి నాకు బాగా కోపం తెప్పించేవాడు. నీకేమైనా పిచ్చెక్కి నన్ను సేవ పనికి రావనేవాడు. ఏందిరా బాబు అంటే, నీ కోపం మాత్రం మీ సేవ పనికి అంటే చప్పకు పెట్టి కొట్టి దెబ్బ తగిలిందా అని అడిగి, తగిలిందిరా బాబు ఏంది నువ్వు అంటే, అట్టడకూడదయ్యా అన్నట్లుగా ఉండిద్ది అన్నమాట. నిజంగా వీళ్ళందరూ ఏమైపోతారో కానీ సేవకుల హృదయాలను పిండేస్తున్నట్టు గుండెను పట్టుకొని పిండుతున్నట్టే ఉండేది ఆ పరిస్థితులు. మీకు తెలియదు. పాపం చేసేది వాళ్ళు, తప్పు చేసేది వాళ్ళు, లోకంలో బ్రతికేది వాళ్ళు. మరలా సేవకులని ప్రశాంతంగా సేవ చేయనీయకోకుండా ఇంటింటికి ఊరు రోడ్ల మీద ఉంచుకొని మంచి వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు అనుకుంటావు. వాళ్ళకి లాభం రాకపోతే లాభం తీసుకొని కూడా ఏ విధంగానైనా కానీ ఏ పాపం చేయని వాళ్ళ మీద నిందల వేస్తూ బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద కూడా ఈ ఇశ్రాయేలీయులు అలానే వేశారు. ఐగుప్తులో ఉండగా మమ్మల్ని బయటికి దాయా అని ఏడ్చారు, మొర్ర పెట్టారు. మరలా ఏమంటున్నారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తెచ్చావా అన్నారు. ఏమన్నాను యేసయ్య? ఏమన్నా చెప్పండి దేవుడు వాళ్ళని. నిజంగా చెప్తున్న దేవుడు బిడ్డలారా, మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు, అందరి జీవితాల్లో ఉంటాయి. భర్త ద్వారా కష్టము, పేదరికపు కష్టము, వ్యాధి కష్టము మనకు వచ్చినప్పుడు, అప్పుల కష్టము వచ్చినప్పుడు దేవునికి బాగా మొరపెడతాం, ఏడుస్తాం. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు, దేవుడు ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని కొంచెం అవ్వదరా అనిపిస్తే మళ్ళీ వచ్చి మనం ఏం చేస్తాం? దేవుడి మీద నిందలేస్తాం. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా మాట వింటలా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా మాట ఆలకించట్లేదమ్మా, దేవుడికి కూడా చాలేదమ్మా అన్నట్లుగా మాట్లాడతాం. ఈ ఐగుప్తీయులకి మనకి తేడా ఏముంది, ఏమి లేదు మనమే పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు బాగా వినాలి. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకే తెలిసింది ఆ బాధ, ఆ వేదన. నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అంటే, నీ జీవితంలో నువ్వు కార్యాలు సాధించుకోలేకపోతున్నావు అంటే, ఈ ఐగుప్తీయుల లాంటి గురుగులు సలుగుళ్ళు మనలో కూడా ఉన్నాయి. అందువలన కొన్ని కార్యాలు లేట్ అవుతాయి. దానివల్ల మనం దేవుని మీద, సంఘాల మీద, సేవకుల మీద నిందలేస్తాం. నీ కష్టం, నీ రూపాయి నీదైతే ఎప్పటికైనా, నీ బిడ్డలు నీకు అవుతారు ఎప్పటికైనా. ఎవరిలో మనం తీసుకొని బాగుపడాలంటే కుదరదమ్మా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
జీవం కలిగిన దేవుడి మీద కాకుండా మనుషుల మీద ఆధారపడినంత కాలము మన జీవితాలు ఇంతే. నేను చెప్పాను మీకు చాలాసార్లు, ప్రభువు మీద ఆధారపడే వాళ్ళు కోరుకునేది, చేసే ప్రార్థన ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రభుతోనే జీవించాలి. ఈ విషయాలై ఆలోచన చేస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆస్తులు అంతస్తుల కొరకు బాధపడతారు, ఆలోచన చేస్తారు. ఈ రోజున మీకు ఎవరికి తెలియని గొప్ప భాగ్యం దేవుడు దగ్గర నేను మాత్రమే పొందుకున్నది ఏంటో తెలుసా? ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా అని ప్రార్థన చేస్తాను. కానీ నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నీ అభిషేకాన్ని నా మీద నుంచి తగ్గని మాకయ్యా అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు ఒక ఇల్లు కొనుక్కోవాలని లేదు, ఒక బంగారం వస్తువులు కొనుక్కోవాలన్న ఆశ ఏమీ లేదు, అలా ఉండాలి ఇలా ఉండాలన్న ఆశ నాకు లేదు. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఇచ్చినా అది ఆయన పనికే వాడతాను. అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్న ఆస్తులు అంతస్తుల మీద నాకు మమకారం ఉండదు. ఇప్పుడు మెతుకులు కొరకు నేను ఎలా బ్రతకాలని ఆయన అని ఏడ్చాను. ఈ సేవలోకి వచ్చింది కేవలం బతకలేకన్నారు. నా అశోకం దీన్ని బ్రతుకుతున్నారని నా ఇంట్లో వాళ్ళు అన్నారు. బయట ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఈడు ఎట్ట బతుకుతారు అనుకున్నారు. ఆ రోజున నా పరిస్థితి అది. కానీ నా దేవుని పాదాలు నేను పట్టుకున్న తర్వాత ఎన్ని బాధల్లోనైనా ఎన్ని శ్రమల్లోనైనా నా ఇంట్లో ధాన్యం లేకుండా లేదు. నేను నా బిడ్డలు సమృద్ధిగా పోషించబడతాను. ఇంతకంటే నాకు కావాల్సింది ఏంటి? చక్కగా భోజనం చేసి ఆయన పని నేను చేసుకుంటే చాలు. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడి న్యాయబద్ధంగా వచ్చే డబ్బులు కాలక అన్యాయంగా వచ్చే డబ్బుల్ని ప్రేమిస్తున్నాం. ఎంత తప్పు. మనం కూడా మనుషుల మీద ఆధారపడటం దేవుని బిడ్డలమై ఉండి అంతే తప్పు. నువ్వు ఏదైనా దేవుణ్ణి అడిగేవు అంటే అది నీకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. నా సేవ ప్రారంభంలో నేను సైకిల్ తీసుకున్నా, ఆ తర్వాత బండి తీసుకోవాలని ఆశపడతాను. మా మేస్త్రి బండి నేను 1-2 సార్లు అడిగి నేర్చుకుందామని, అన్న ఎలా బండి స్టార్ట్ చేయాలో చెప్పు చాలని 1-2 సార్లు విని బండి స్టార్ట్ చేసేసాను. బండి నేర్చుకున్న కొత్తలో ఏదైనా పని వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొద్దిగా బండి అంటే ఆ మేస్త్రి నన్ను పద్దాకల బండిని అడగమాక అన్నాడు. దేవుని పిల్లలు మీరు నమ్మండి, నేను ప్రార్థన చేసే ప్రభువా బండి తీసుకోమంటావా వద్దంటావా? పినపాడు గేటు, రైల్వే గేటు నా దర్శనం బాగా వినండి. ఆ గేటు పైకి లేపి నా బండి మీద నేను వెళ్తున్నట్లుగా చూపించాను. అప్పటికప్పుడు బండి తీసుకోవడానికి బయలుదేరితే ఏ మేస్త్రి అయితే నాకు బండి ఇవ్వడానికి బాధపడి నన్ను తోలనాడి మాట్లాడాడు. 20 ఏళ్ళు ఉంటే నాకు డబ్బులు ఇవ్వాలి పాస్టర్ గారు. అప్పుడు సేవకుడిని, అయ్యా నీకు మరలా నేను తిరిగిస్తాను వడ్డీతో సహా అంటే, నాకు ఆ బండి అలవాటు అయిందిగా, ఆ బండి మీద తిరగాలి అంటే నేర్చుకోవాలి. నాకు వడ్డీ వద్దయ్యా, ఈ డబ్బులు తీసుకొని నీ కాడు ఉన్నప్పుడు మళ్ళీ నా డబ్బులు ఇచ్చి నీ బండి తీసుకెళ్ళమని ఆయన బండి తీసుకొని స్టార్టింగ్ బండి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనవల్ని దేవుడి బిడ్డలైన వారిని, ఆయన మీద ఆధారపడేటువంటి వారిని ఎవరైతే అవమానించారో వాళ్ళని నీ కాళ్ళ కడగ చేస్తాడు నా దేవుడు. బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక్కటే చెప్తాను, జీవం కలిగిన దేవుడు మన ప్రయాణములో ఖచ్చితంగా తోడై ఉన్నాడు. లేకపోతే మనం ఇక్కడ కూర్చొని దేవుని పిల్లలు పడకల మీద చనిపోయిన వాళ్ళు ఎంతమంది, హాస్పిటల్లో రోగులుగా దాటిపోయిన వాళ్ళు ఎంతమంది, అలాగే నడి రోడ్డు మీద దిక్కులేని చావులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది. మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ ఒక రోడ్డు మీద మనం యాక్సిడెంట్ చూస్తున్నాం,
ఇదే రోడ్డు మీద మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం? మరి మనల్ని ఎవరు చూడలేదే? మీకు అర్థమైందా నా మాట? ఈ రోజున మనం ఒక యాక్సిడెంట్ చూసి చనిపోయాడు అనుకుంటున్నాం. అదే రోడ్డు మీద మనం కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. కానీ మన దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మనకి జరగనివ్వాల. ప్రభువుకు తెలుసమ్మా, నువ్వెక్కడుండే దేవుడికి తెలుసు, నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్తానని దేవుడికి తెలుసు, నువ్వు ఏ దారిలో ప్రయాణం చేస్తానని దేవుడికి తెలుసు, నీ తలంపు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, మొత్తం ప్రభువుకి తెలుసు. ప్రభువుకు తెలియకోకుండా ఏమి లేదు. ఆయనకు అన్నీ తెలుసు. మనమే ఆదమని చెడిపోతూ ఉంటాం. దేవునికి విరుద్ధంగా నీ ప్రతి కార్యాన్ని సఫలపరచగలిగిన వాడు దేవుడు. నువ్వు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయికి తిరిగి మరలా నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. ఏమి లేని వాళ్ళని అన్ని ఉన్న వాళ్ళుగా చేస్తున్నాడు అంటే వాళ్ళు ఓరకనే అన్ని ఉన్న వాళ్ళు అయిపోలేదమ్మా. వాళ్ళు దేవుని కొరకు ఎంత కన్నీరు గార్చారో, ఎంత విశ్వాసంతో ప్రార్థించారో, దేవునికి వాళ్ళ కష్టాన్ని ఎంత ఇచ్చారో అన్ని లెక్కలేసి మరి ప్రభువు ఒక వ్యక్తిని వాళ్ళ ఆశలను నెరవేరుస్తాడు నా దేవుడు. నేను చెప్పాను ఇందాక, ప్రార్థనకు జవాబుకు మధ్యలో జరిగే ప్రయాణమే ప్రతిదీ దేవుడు మన వల్లే పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నేను మాటల్లో నిన్న ఒక కుటుంబాన్ని అడిగా, నేను ఇవ్వాల్సిన ఇచ్చేసి ఒక 5 లక్షలు మీ దగ్గర నేను తీసుకొని అప్పులన్నీ కట్టేసి ఒక్కప్పే కట్టుకుంటాను. నేను సిగ్గుపడ్డ, తెల్లారులు బాధపడ్డా ఆ విషయం. అదే మాట నా దేవుడిని అడిగితే నాకు ఇస్తాడు కదా అని. దీనితో నేను అడిగితే నా దేవుడు ఆయన మనస్సు కలిగిపోతుంది. నేను ప్రార్థన చేస్తే అన్నమాట కాదు, మీరు ప్రార్థన చేసినా కానీ నా దేవుడు మనస్సు అలానే కలిగిపోతుంది. దేవుడు కోటేశ్వరుడు కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు ప్రభువు తెలుసుకుంటే ఒక్క పూటలో ఇవ్వగలుగుతాడు. నెలకి ఎంత నీ జీతం అని ఒక రౌండ్ ఫిగర్ అని ఎక్కువ. నా జీతానికి రౌండ్ ఫిగర్ లేదు. 1 కోటి ఇవ్వచ్చు, 10 కోట్లు ఇవ్వచ్చు ఒకే రోజు. అలాంటి నన్ను నేను మనుషుల దగ్గర వద్దు, మాట్లాడకూడదు, నా బాధ ఎవరికి చెప్పకూడదు, నా దేవునికి తప్ప అనుకున్నటువంటి నేను మరలా ఎందుకు నోరు జారుతున్నానా అని దుఃఖపడి రాత్రంతా బాధపడ్డాను. ఈ విషయం ప్రభువు నన్ను క్షమించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు కూడా నేను చెప్తున్నా, మన దేవుడు గొప్ప దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన శ్రీమంతుడు. క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. అది నీ బిడ్డల మార్పు అయినా, నీ కుటుంబం కట్టాలన్నా, నీ అప్పులు తీరాలన్నా, నీ వ్యాధి పోవాలన్నా దేవుడే మనది. ఇశ్రాయేలీయుల ప్రజలు మొదట దేవుడి దగ్గర మొర్ర పెట్టారప్ప, యా మమ్మల్ని విడిపించయ్యా, యా మమ్మల్ని కాపాడని కేకలు వేశారంట. వాళ్ళ కేకలు విని ప్రభువు దిగి వచ్చి వారిని కనీసం గుప్పుడు మెతుకులు కడుపు నిండా తినలేని పరిస్థితిలో నుంచి బంగారముతో బహుమానాలతో వాళ్ళను అరణ్యములో నుంచి నడిపిస్తుంటే వాళ్ళు అప్పుడైనా గ్రహించుకోలేకపోయారు. అయ్యో, 24 గంటల్లో 20 గంటలు దాదాపు కష్టపడ్డాము. రేత్రింపగుళ్ళు అవిశ్రాంతంగా పనిచేశాము. కొరడా దెబ్బలు తిన్నాము, బెత్తాలతో దెబ్బలు తిన్నాము. ఐగుప్తుల దౌర్జన్యానికి మనము బలైపోయాము. ఇదిగో ఈ రోజున నా దేవుడు మమ్మల్ని బంగారముతోనూ బలంతో పంపిస్తారే, మీరు ఇక్కడ ఉండకని వాళ్ళంతటికి వాళ్ళే తరిగేటట్లు చేశాడు. అంత గొప్ప దేవుడు మనకు మాటిచ్చాడు. మన వల్లే సముద్రాన్నైనా నడిపించగలుగుతాడు, అరణ్యంలోనైనా త్రోవ కలుగు చేయగలుగుతాడు, ఫరో సైన్యాన్ని అయినా ఓడించగలుగుతాడన్న ధైర్యం వాళ్ళు కోల్పోయి మర్చిపోయి మరలా ప్రార్థన చేస్తున్నారు. మొదలుపెట్టారు. ప్రార్థన చేసినా కూడా మరలా మాట్లాడుతున్నారు. ఏమనంటే ఐగుప్తులో సమాధులు లేవా, అందుకేనా మమ్మల్ని ఇక్కడికి మీరు తెచ్చింది అని.
మోషే మీద తిరగబడితే ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ మాట ముందుకు చదువుతాం. నిర్గమాకాండం 14వ వచనం. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, నీవు ఊరకయే ఉండవలనే ప్రజలతో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట్లాడాలండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మోషే మీద కేకలేస్తున్నారు. మనకు ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రభు ఏం చెప్పమన్నాడు? అరవద్దు, ఊరకుండండి, యుద్ధము యెహోవా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నిలబెట్టిన వాడు, నిన్ను ఎన్నుకున్నవాడు, నువ్వు ఆయన కొరకు ఆపుకున్నటువంటి ఆశలెన్నో, మార్చుకున్న కడుపెన్ని రోజులు, కార్చిన కన్నీరెంతో, ఆయన నీ కొరకు పడిన బాధలేంటో అన్ని ప్రభువు దగ్గర. నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడవు. ప్రార్థన చేసావా? ధైర్యంగా ఉంది. జరిగినప్పుడు దిక్కు పెట్టు. మొదట్లో ఇదే విషయాన్ని నేను మీకు చెప్పాను. కొన్ని విషయాలు చలపతిరావు గారితో నేను పంచుకునేవాడు, దర్శనాలు, కలలు. అది జరిగినప్పుడు ఆయన చెప్పేవాడు, అయ్యా మనం నువ్వు చెప్పేవుగా ఇది జరిగిందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడునుగాక. మనందరి జీవిత ప్రయాణములో ప్రభువు మనకి తోడుగా ఉండనుగాక. దావీదు అంటాడు, కొండల తట్టే నేను కన్నులు ఎత్తుతున్నాను అన్నాడు. కొండల తట్టు కన్నులు ఎందుకు ఎత్తుతున్నాడంటే, కొండల మీద యెరూషలేము పట్టణం ఉందమ్మ, యెరూషలేములోనే దేవుని ఆలయం ఉందమ్మ. అందుకే దేవుని ఆలయం వైపు ఆయన కన్నులు ఎత్తుతున్నాడంట. ఈరోజు నువ్వు కూడా దేవుని ఆలయం వైపు, దేవుని ఆలయములో ప్రభువు వైపు చేతులెత్తితే ఖచ్చితంగా దేవుడు మీకు మీరు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడ, మహాగణుడానికి స్తోత్రాలు. చెప్పబడిన మాటలు, నీ మాటలు విలువైన వెలకట్టలేని నీ మాటలు నేను మేమందరం విన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. నజరేయుడైన యేసు నామములో తండ్రి, ఆమేన్.